సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీలో పట్టణాభివృద్ధి దిశగా కీలక అడుగు పడింది. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మురికి కాల్వలు, కల్వర్ట్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ కె హైమావతి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రంథాలయ చైర్మన్ కె లింగమూర్తి, ఆర్డీఓ సదానందం, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులలో 50 లక్షలు టిఎఫ్ఐడిసి నిధుల ద్వారా శంకుస్థాపనలు చేయడం జరిగింది. మొత్తం కలిపి 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం టిఎఫ్ఐడిసి నుంచి మున్సిపాలిటీస్ లో అభివృద్ధి చేయాలని చెప్పి నిధులు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు అందరికీ తెలుసు, టిఆర్ఎస్ హయాంలో టిఎఫ్ఐడిసిలో నిధులు లేనప్పటికీ కూడా ఒక శాంక్షన్ లెటర్ చూపించి నిధులు ఉన్నాయని చెప్పి అప్పుడు ఆ రోజులలో చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అమలు చేయడము, ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కొందరు ధర్మాజీరావుపేటలో మాకు రుణమాఫీ రాలేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. నేను వారికి ఇదే చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్కీమ్ ఇచ్చిందో దీంట్లో 2 లక్షల వరకు ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే రుణాలు తీసుకున్నారో అన్ని కూడా మాఫీ చేయడం జరిగింది. నిజంగా ఎవరికైతే మిస్ అయిందో వారు లిస్ట్ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ రుణమాఫీ చేయించామని చెప్పి 23,000 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భరించిందో రైతులందరూ కూడా గమనించాలి. రుణమాఫీతో పాటు సన్న బియ్యం చేయండి, 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వము మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే రైతుని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆదుకుంటుందని చెప్పి మళ్ళొకసారి రైతులకు భరోసా.